ఇక ఏంటి రెండో ఎవరు పాపం బేదా మస్తానరావు గారి అమ్మాయి బేదా మాధురి అనుకుంటా. ఆ చెన్నైలో యాక్సిడెంటు, ఆ వివాదం, అసలు క్రైము ఏంటి పాపం ఈ తండ్రులు ఏమైనా పాపం ఆ బేదా మస్తానరావు కాస్త సాఫ్ట్, పాపం వివాదరహితుడు. పిల్లలు చూస్తేనేమన్నా ఈ రకంగా కారు యాక్సిడెంట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లు అంటున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది ఆ తమిళనాడులో, ఏంటి వివాదం? సార్, శాస్త్రీనగర్ J5 శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో BMW కార్ చాలా స్పీడ్గా వచ్చింది. రోడ్డు మీద ఉన్నటువంటి, అంటే రోడ్డు మీద పక్కనే ఉన్నటువంటి కల్వర్ట్ దగ్గర ఉన్నటువంటి ఒక యువకుడి మీద వేగంగా వెళ్ళిపోయింది. కారు వెళ్ళిపోతే అక్కడే ఉన్నటువంటి అతను తీవ్ర గాయాలు పాలయ్యాడు. అప్పటికప్పుడే అతను కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలోనే చనిపోయాడు కూడా. అతని పేరు సూర్య. రైట్, అసలు ఎవరు? సీసీ కెమెరాలో మొత్తం వీడియో అన్నీ కూడా పరిశీలించిన తర్వాత బీదా మాధురి అనేటటువంటి ఒక యువతి, ఆ యువతితో పాటు మరొక యువతి కూడా పక్కనే కారులో ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు, విచారించారు. తీసుకెళ్ళి విచారించినప్పుడు ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటిది ఏమీ లేదు, జస్ట్ ఆమె వేగంగా రావడం వల్ల, అంటే కారు వేగంగా నడపడం, అది అంటే కాస్త ఎలా చెప్పాలంటే సార్, BMW కారు జనాల మధ్యలో వెళ్ళేటప్పుడు కాస్త కళ్ళు అనేది రోడ్డు మీద ఉండాలి. అదేవిధంగా నడిపేటప్పుడు కళ్ళు, అదేవిధంగా స్టీరింగ్ చేతుల మీద, కాలు బ్రేక్ మీద ఉండాలి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి BMW కారు కదా అనేసి ఆ పొగరుతో వెళితే మాత్రం ఇటువంటి రిజల్ట్సే వస్తాయి. కానీ ఆమెనైతే శాస్త్రీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసినటువంటి వెంటనే మళ్ళీ బెయిల్ పైన విడుదల కూడా చేసేశారు. అంటే ఇప్పుడు ఆమె బయటకు వచ్చేశారు. టోటల్ ఈ కేసుకు సంబంధించి అంతా కూడా ఆమె బయట ఉన్నప్పటికీ కానీ వేగం, అతి వేగం ఈ మర్డర్కు, అంటే మర్డర్కు యాక్సిడెంట్ ప్రమాదానికి కారణమని చెప్పినప్పటికీ ఒక ప్రాణం అయితే సార్. అతను రోజు పెయింట్ పని చేసుకునేటటువంటి రోజువారీ కూలి అతను, సూర్య అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని చంపిన తర్వాత అక్కడ కాస్త మాట్లాడినటువంటి విధానంలో కూడా, అంటే టోటల్గా కూడా అక్కడే ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి విధానంలో కూడా కాస్త డిఫరెంట్గా వచ్చింది. అంటే ఆ పొగరు చూపించడము, ఆ మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తే పోలీసు వాళ్ళు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి అయితే కేసు అయింది, బెయిల్ వచ్చింది, ఆమె బయట కూడా వచ్చేసింది. గొడవ లేని పని. అదే పాములు సామాన్యుడికి అయితే అటువంటి పరిస్థితి ఉండేదా మోదు? ఎంపీ కుమార్తె కాబట్టి హైలీ ఇంపాసిబుల్. అదే ఎంపీ కుమార్తె కాబట్టి బెయిల్ వచ్చింది. మామూలు వాళ్ళకైతే ఆ సదుపాయం ఉండిద్దా? ఇంపాసిబుల్. అందుకని రాజకీయాల మీద ఉన్న విలువ పోతుంది. ఏమో పాపం తండ్రులు ఏమైనా అంత కష్టపడి ఉంటారు, పిల్లలకు వచ్చేటప్పటికి కానీ వేగాలు ఏందో, ఈ స్పీడ్ ఏందో, ఈ ఆలోచనలు ఏంటో. సరే అయితే సార్ నెక్స్ట్